బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్ ఠాక్రే పాల్గొన్నారు. ఢిల్లీకి రావాలని ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు అందడంతో ఆయన హస్తనకు వెళ్లారు. ఇక ఖర్గే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేఎల్ఆర్ ను కూడా ఢిల్లీకి రావాలని కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరే ఇతర నేతలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఒకసారి మలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కూడా దరఖాస్తుల ప్రక్రియ కసరత్తు కొనసాగుతుంది. నేపథ్యంలో కూడా నిన్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావచ్చు, సిఈసి సమావేశం కావచ్చు, ఈరోజు కూడా సిఈసి సమావేశం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఢిల్లీ వేదిక కూడా ఇప్పుడే అగ్రనేతలంతా కూడా అక్కడ చేరుకున్న క్రమం ఇక్కడ పీసీసీ నేతలు, ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే నిన్న సంబంధించి కూడా 50 నియోజకవర్గాలకు స్థానం సంబంధించి కూడా పూర్తిగా ఏకాభిప్రాయం కురిగింది. మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఏకాభిప్రాయం కుదరట్లేనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ సిపిఎం, సిపిఐ లెఫ్ట్ పార్టీల పొత్తు అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ సిపిఎం, సిపిఐ పార్టీలు ఏదైతే 4 స్థానాలు ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళకు ఏదైతే టికెట్లు 4 స్థానాలు కేటాయిస్తామట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఏ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు టికెట్ కేటాయించే దానిపైన కూడా పూర్తిగా స్పష్టత రావాలి. దీనిపైన కూడా ఈ సిఈసి సమావేశంలో కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చకు వస్తాయి. అలాగే ఈరోజు ఏదైతే ఢిల్లీ ఏఐసీసీ వార్ రూమ్ వేదిక కూడా అగ్రనేతలంతా అంటే ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ ముఖ్య నేత అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటుగా కూడా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఏదైతే వరంగల్ నియోజకవర్గం సంబంధించి అక్కడ వరంగల్ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతున్న నేపథ్యం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇతరుతో పాటుగా బీజేపీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నేతలతో టచ్లో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా చాలామంది బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ కొన్ని వార్తలు వినిపించిన నేపథ్యం అక్కడ విజయశాంతి కావచ్చు, అలాగే వివేక్ వెంకటస్వామితో పాటు కొంతమంది నేతలంతా కూడా అసంతృప్తితో కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. మొదటి విడత షెడ్యూల్కి సంబంధించి 52 అభ్యర్థులకు సంబంధించి కేటాయించిన నేపథ్యం కావచ్చు. బీజేపీ దాంట్లో మొదటి విడతగా వస్తాయని అనుకున్న ఆశించి భంగపడ్డ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ పరిగణలోకి తీసుకునే నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా వచ్చే నేతలు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఖాళీగా పెట్టి హోల్డ్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి సంబంధించి కూడా ఆయన మునుగోడు నుంచి కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. గజ్వేల్లో కూడా పోటీ చేయమని ఏఐసీసీ అధిష్టానం కూడా ఆదేశిస్తే ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తున్నట్టుగా చెప్పారు. కాసేపటి క్రితమే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కావచ్చు, ఇదే అంశంపైన ఎవరైతే అంశం ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి కూడా ఇక్కడ కేటీఆర్ కావచ్చు, ఇతర 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం కూడా అట్లాంటి వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా గజ్వేల్లో పోటీ చేయాలని కావచ్చు, అలాగే కొడంగల్లో ఒక పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్య నేతలంతా కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న పైన కూడా సమాలోచన జరిపే అవకాశం కనిపిస్తుంది. అలాగే అభ్యర్థులకు సంబంధించి కూడా కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే ఢిల్లీ వేదిక కూడా ముఖ్య నేతలంతా ఉన్న క్రమం కావచ్చు, అంటే ఇతర తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఇండియా కూటమి బలంగా తృణమూల్ కాంగ్రెస్తో కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ అక్కడ చర్చల్లో బిజీగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిసి కమిటీ కావచ్చు, కమిటీ భేటీకి మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. లేదు ఈరోజు రాత్రి కల్లా కూడా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఏదైతే 2వ విడత ఉన్నదో తుది దశ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం అయితే ఉంది. లేదు ఈరోజు సమావేశం లేని పక్షాన కూడా రేపు ఉదయంగా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ధీటైన అభ్యర్థులకు బరిలే దింపే విధంగా కూడా
వ్యూహాత్మకంగా వెళుతుంది. దానికి సర్వే రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని ఢీకొట్టే విధంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని విశ్లేషణ జరిపితే ఈ పోటాపోటీ నియోజకవర్గాలు ఉన్నాయి. మునుగోడుకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి రాబోతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఇప్పటికే చెలమల కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున కూడా ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్న నేపథ్యం. అంటే ఖచ్చితంగా తనకు టికెట్ వస్తున్నాడు పెద్ద ఆ పోటాపోటీ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ఇద్దరేసి అభ్యర్థులను సిఈసికి సూచించిన నేపథ్యం. అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా అక్కడ అభ్యర్థి సామాజిక సమీకరణలు కావచ్చు, బలాబలాలు కావచ్చు, ఎవరికైతే టికెట్ కేటాయిస్తే దానిపైన కూడా పూర్తిగా సిఈసి ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఈరోజు జరిగే సమావేశం మరి కాసేపట్లో జరగబోతున్న అటుగా తెలుస్తుంది. నేపథ్యంలో సోనియా గాంధీ ఇతర తృణమూల్ కాంగ్రెస్తో చర్చలు జరిపిన అనంతరం కూడా సమావేశం ఉండే నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు రాత్రి కల్లా లేదా రేపు ఉదయం కల్లా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా తొలి దశ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలనిపైన కూడా కసరత్తు జరుగుతుంది. ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే 55 మంది అభ్యర్థులకు సంబంధించిన మొదటి లిస్టు విడుదల చేయడం, ఇంకా 64 స్థానాలకు సంబంధించి కూడా ఇక లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరిపితే లెఫ్ట్ పార్టీలు 4 స్థానాలకు ఓకే చెప్తే మాత్రం నాకు 4 స్థానాలు పక్కన పెట్టి మిగతా 60 స్థానాలు ప్రకటించేందుకు అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఒకేసారి ప్రకటించాలా లేదా ఇట్లే లెఫ్ట్ పార్టీలతో పాటు ఇతర చర్చలు జరిపిన సఫలమైన నియోజకవర్గాలు కావచ్చు, పోటాపోటీ ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గాలను కూడా కొంతమేర హోల్డ్లో పెట్టి ఇదైతే ఇప్పటికీ నేతలంతా వస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్త నేత అంతా కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపు జరుపుతున్న నేపథ్యంలో కొన్ని స్థానాలను హోల్డ్లో పెట్టి ప్రకటించడానిపైన కూడా కసరత్తు జరుగుతుంది. పూర్తిగా ఈ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, ఇక కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా పీసీసీ నేతలు ముఖ్య నేతలతో కూడా ఇట్లాంటి అంశాలపైన కూడా చర్చలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కూడా అందరినీ ఢిల్లీకి పిలిపించుకొని అయితే సీట్లకు సంబంధించి కూడా బుజ్జగించే ప్రయత్నాలు కావచ్చు, సీటుకు ఏ నియోజకవర్గానికి సంబంధించిన సీట్ ఆశిస్తున్న దానిపైన కూడా నేతలు పిలిపిస్తున్న క్రమంలో ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చేరుకున్నారు. మిగతా నేతలంతా కూడా పిలుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పిలిపిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బీజేపీ నుంచి ఇంకా ముఖ్య నేతలు వస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాలను కూడా ఇప్పటికే ఆశిస్తున్న నేపథ్యం వాళ్ళతో కూడా మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం కల్లా కూడా తుది దిశ ఏదైతే 2 అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వేణులు రైట్ హరీష్, థ్యాంక్ యూ. మునుగోడు కాంగ్రెస్ రాజకీయ ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతూ ఉండడంతో చలమల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుని జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు టికెట్ ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. టికెట్ కృష్ణారెడ్డికే కేటాయించాలని అనుచరులు తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్లో అనుచరులు మండల అధ్యక్షులతో టికెట్ ఆశావహుడు చలమల కృష్ణారెడ్డి సమావేశం కానున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్ ఠాక్రే పాల్గొన్నారు. ఇక ఢిల్లీకి రావాలని ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు అందడంతో ఆయన హస్తనకు వెళ్లారు. ఖర్గే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కేఎల్ఆర్ ను కూడా ఢిల్లీకి రావాలని కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరే ఇతర నేతలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఒకేసారి మలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 64 సీట్లలో దాదాపు 50 సీట్లకు పైగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లుగా సమాచారం. మిగతా సెగ్మెంట్లకు క్యాండిడేట్లను ఖరారు చేయనున్నారు. అయితే 6 సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం సవాల్గా మారింది. ఒక నియోజకవర్గానికి 3 కంటే ఎక్కువ మంది ప్రధాన అభ్యర్థులు రేసులో ఉన్నట్లుగా పార్టీ చెబుతుంది. దీంతో ఆ సెగ్మెంట్లను హోల్డ్లో ఉంచాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.